ఉంది. బౌద్ధ మత వ్యాప్తి. కనిష్కుడు బౌద్ధ మత వ్యాప్తి, సేవ అనేది అయిపోయింది. మనకున్న ఇంకొక టాపిక్ ఏందంటే సాహిత్య పోషణ. కనిష్కుడి సాహిత్య లేదా సారస్వత పోషణ. సాహిత్య లేదా సారస్వత పోషణ. కనిష్కుడు మంచి కళాభిమాని. కనిష్కుడు మంచి కళాభిమాని. తన ఆస్థానంలో ఎందరో భారతీయ, గ్రీకు విద్వాంసులు, పండితులని ఎంతో మందిని ఆదరించి పోషించిండు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూద్దాం. ఇక్కడ అశ్వఘోషుడు, నెక్స్ట్ వసుమిత్రుడు, నెక్స్ట్ చరకుడు, నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు, అదేవిధంగా గ్రీకు విద్వాంసుడు ఇంజిరో ఎజిసిలిస్, నెక్స్ట్ మధురాలు అనే రాజకీయ మంత్రి. వీళ్ళందరూ ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే కనిష్కుని ఆస్థానానికి సంబంధించిన వాళ్ళు. అశ్వఘోషుడు, వసుమిత్రుడు, చరకుడు, ఆచార్య నాగార్జునుడు, గ్రీక్ విద్వాంసుడు ఎంజిరో ఎజిఫిలిస్, మధురాలు అనే రాజకీయ మంత్రి, వీళ్ళందరూ కనిష్కుని ఆస్థానంలో పోషించబడ్డారు. ఇకపోతే మనం ఒక్కొక్కరి రచనలు, ఎవరెవరు రచనలు, ఏమేమి రచనలు రాసిన అనేది ఒక అంశం చూడాలి. ఇక్కడ అశ్వఘోషుడు చెప్పిన మగధ దండయాత్రలో అశ్వఘోషుని బలవంతంగా తన ఆస్థానానికి తీసుకొచ్చిందని చెప్పిన ఈ అశ్వఘోషుడు అనేక సంస్కృత గ్రంథాలను రాసి ఎవరికి ఆదర్శవంతమైందంటే కాళిదాసుకు. అంటే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కాళిదాసు ఎవరి నుంచి స్ఫూర్తి పొందినంటే అశ్వఘోషుని రచనల నుంచి స్ఫూర్తి పొందినని మనకు తెలుస్తుంది. అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ఏంటంటే సంస్కృతంలో సౌందర్య నందన, నెక్స్ట్ బుద్ధ చరిత, సౌందర్యనందనం, బుద్ధ చరిత, శారీపుత్ర ప్రకరణం, నెక్స్ట్ గంధి స్తోత్ర, 5 మహావిచయ, 6 సూత్రాలంకార. ఇవన్నీ అశ్వఘోషుడికి సంబంధించిన రచనలు. అశ్వఘోషుడు కవి, గాయకుడు, తత్వవేత్త, సంగీత పోషకుడు. ఈ విధంగా అన్ని కళాత్మక గుణాలు ఎవరిలో ఉన్నాయంటే అశ్వఘోషుడు. అందుకనే అశ్వఘోషుని ఏమని పేర్కొంటారంటే, ఎవరితో పోలుస్తారంటే ఇక్కడ మిల్టన్, నెక్స్ట్ వోల్టేర్, నెక్స్ట్ గోతే, వోల్టేర్, మిల్టన్ మరియు కాంట్. ఇండియన్ మిల్టన్, ఇండియన్ కాంట్, అట్లా ఇండియన్ వోల్టేర్, ఇట్లాంటి బిరుదులు ఎవరితో పోల్చబడ్డాడంటే అశ్వఘోషుడు మిల్టన్ తోని, కాంట్ తోని, వోల్టేర్. ఈ వోల్టేరు ఫ్రెంచ్ విప్లవం సందర్భంలో మనకు కనిపిస్తాడు. వోల్టేర్ అంటే ఆయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఆయన తత్వవేత్త, గొప్ప తత్వవేత్త. అట్లాంటి వాళ్ళతో పోల్చబడ్డది ఎవరంటే ఇక్కడ అశ్వఘోషుడు ఇండియన్ మిల్టన్ గా పిలువబడ్డాడు, ఇండియన్ కాంట్ గా పిలువబడ్డాడు అనేది గుర్తుంచుకోవాలి. ఈయన ఎవరికి స్ఫూర్తి కలిగించిందంటే కాళిదాస్కి ఈయన రచనల ద్వారా స్ఫూర్తి పొందిందని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా గ్రంథాలు ఉంటే బుద్ధ చరిత్ర, దీంట్లో సంస్కృత పద్యాలతో బుద్ధుని జీవిత చరిత్రను రాయడం జరిగింది. సంస్కృత పద్యాలతో బుద్ధుని జీవిత చరిత్రను గురించి రాసిరు. సౌందర్యనందన, దీన్ని బట్టి ఒక అంశం ఏం తెలుస్తుందంటే కుషాన్ల కాలం నాటి అలంకరణ, స్త్రీల గురించి
వాళ్ళ అలంకరణ గురించి తెలుస్తుంది. ఈ సౌందర్యనందన అనే గ్రంథంలో ఒక స్త్రీ ఆమె మేకప్ వేసుకునేటప్పుడు తన భర్తను అద్దం పట్టుకోమని చెప్పేసి బతిమాలుతుంటది. ఆ సందర్భంలో దాని గురించి ఆ కాలం నాటి అలంకరణ, శిరోజ అలంకరణ పైన కానీ, నెక్స్ట్ వాళ్ళ యొక్క సౌందర్యం గురించి కానీ సౌందర్యనందన అనే గ్రంథం రాసింది ఎవరంటే అశ్వఘోషుడు. నెక్స్ట్ శారీపుత్ర ప్రకరణం. దీంట్లో శారీపుత్ర, నెక్స్ట్ ఇంకొక ఆమె వాళ్ళ యొక్క మత మార్పిడి కథ మంగళాలిన అని ఉంటుంది. శారీపుత్ర మంగళాలిన ఒక మత మార్పిడి కథ అనేది శారీపుత్ర ప్రకరణం అనే గ్రంథంలో ఉన్నది. ఇదొక అంశం. అశ్వఘోషుని రచనలు ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుంచుకోవాలి. బుద్ధ చరిత, సౌందర్యనందనం, శారీపుత్ర ప్రకరణం, నెక్స్ట్ గంధి స్తోత్ర, మహావిచయ, సూత్రాలంకార, ఇదొక అంశం. నెక్స్ట్ వసుమిత్రుని గురించి మీకు ఆల్రెడీ చెప్పిన మహావిభాషా శాస్త్రం అనే గ్రంథాన్ని రాసిండు. దీంట్లో త్రిపీఠకాలపైన వ్యాఖ్యానాలు. దీన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అంటారు అని చెప్పిన, అదొక అంశం. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు హుయాన్సాంగ్, చైనీస్ యాత్రికుడు హుయాన్సాంగ్. ఈ హుయాన్సాంగ్ ప్రకారం ఈయన విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. హుయాన్సాంగ్ ప్రకారం ఆచార్య నాగార్జునుడు విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిండు. హుయాన్సాంగ్ ఆచార్య నాగార్జునుడి గురించి ఒక మాట అంటాడు. ప్రపంచంలోని 4 కాంతి పుంజాలలో ఒకడు ఆచార్య నాగార్జున అని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. హుయాన్సాంగ్ ప్రకారం విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిండు. అదేవిధంగా హుయాన్సాంగ్ ఏమన్నాడంటే ప్రపంచంలోని 4 కాంతి పుంజాలలో ఆచార్య నాగార్జునుడు ఒకడని ఆయన గొప్పతనం గురించి దాంట్లో పేర్కొన్నాడు. ఇదొక అంశం. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని ఆదరించిండు, ప్రచారం చేసిండు. ఇతను మహాయాన బౌద్ధాన్ని ఆదరించి దీన్ని ప్రచారం చేసిండు. అదేవిధంగా మహాయానంలో మాధ్యమికవాదం, నెక్స్ట్ శూన్యవాదం అనే 2 సిద్ధాంతాలను ప్రబోధించిండు. మహాయానంలో మాధ్యమికవాదం, శూన్యవాదం అనే 2 సిద్ధాంతాలను ప్రబోధించింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు, మహాయానానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆచార్య నాగార్జునుడి యొక్క బిరుదులు, ఆచార్య నాగార్జున ఏమంటారంటే ఇండియన్ ఐన్స్టీన్ గా పేర్కొంటారు. మంచి తత్వవేత్త, రసాయన శాస్త్రవేత్త అనే లక్షణాలు ఆచార్య నాగార్జునులో ఉంటాయి. ఇండియన్ మార్టిన్ లూథర్. ఇక్కడ మనకు మత సంస్కరణ ఉద్యమాలను జరుగుతాయి. ఐరోపాలో క్రిస్టియన్లలో 2 చీలికలు వస్తాయన్నట్టు, క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లని. వాళ్ళ దగ్గర వచ్చిన ఉద్యమాల్లో మార్టిన్ లూథర్ అంటేనే కీలక పాత్ర పోషించి లూథరిజం అనే దాన్ని ప్రవేశపెడతాడు. అది చర్చిలో జరిగే మూఢనమ్మకాలు వాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. ఆ మార్టిన్ లూథర్తో పోల్చింది ఎవరంటే ఇక్కడ ఆచార్య నాగార్జున్ని. ఇండియన్ మార్టిన్ లూథర్ మరియు రెండవ తథాగతుడు లేదా రెండవ బుద్ధుడు అని పేర్కొంటారు. క్రిప్టో బుద్ధ, ప్రచ్ఛన్న బుద్ధ, రామానుజాచార్యులు అది వేరు. ఇక్కడ రెండవ బుద్ధుడు అంటే, రెండవ తథాగతుడు అంటే ఆచార్య నాగార్జునుడు. ఆయనకున్న బిరుదులు ఇవి. ఆచార్య నాగార్జునికి ఇండియన్ మార్టిన్ లూథర్, రెండవ తథాగతుడు అనే బిరుదులు ఉన్నాయి. సంస్కృతంలో దాదాపు 24 గ్రంథాలను రాసిండు. అవి ఏందో ఒకసారి చూద్దాం. ముఖ్యమైన గ్రంథాలు చూద్దాం. ఆచార్య నాగార్జునుడి రచనలు. ఆచార్య నాగార్జునుని రచనలు 1 ప్రజ్ఞాపారమిత
శాస్త్ర. నెక్స్ట్ రసరత్నాకరం. రసరత్నాకరం. నెక్స్ట్ రత్నావళి రాజపరికథ. రత్నావళి రాజపరికథ అనేది ఉంటుంది. దీంట్లో శ్రేయో రాజ్యం గురించి వివరించండి. శ్రేయో రాజ్య సిద్ధాంతాన్ని దీంట్లో వివరించిందంటే రత్నావళి రాజపరికథ. రసరత్నాకరం, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, మూల మాధ్యమికవాదం లేదా మూల మాధ్యమిక శాస్త్ర. నెక్స్ట్ ఆరోగ్య మంజరి. ఆరోగ్య మంజరి. నెక్స్ట్ సుహృల్లేఖ. సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రసరత్నాకరం, ఆరోగ్య మంజరి, శూన్య సప్తాతి. శూన్య సప్తాతి. ఇట్లాంటి గ్రంథాలన్నీ ఎవరికి సంబంధించినవి అంటే ఆచార్య నాగార్జునకు సంబంధించిన గ్రంథాలు. గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక సైడ్ ఏమో గ్రంథం ఇచ్చి రాసిన వాళ్ళని అడుగుతాడు కాబట్టి ఈజీగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది కెమిస్ట్రీ పైన రాస్తాడు. రసరత్నాకరం అనేది కెమిస్ట్రీకి సంబంధించి, రసాయన శాస్త్రానికి సంబంధించి రాస్తాడు. ప్రజ్ఞాపారమిత శాస్త్రం. సుహృల్లేఖ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సుహృల్లేఖ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు. ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు తన రచనల్లో ఏమని పేర్కొన్నాడంటే విద్యార్థులు సుహృల్లేఖను కంఠస్థం చేసేవాళ్ళని పేర్కొన్నాడు. సుహృల్లేఖను కంఠస్థం చేసేవాళ్ళని చెప్పేసి ఇత్సింగ్ రచనల ద్వారా తెలుస్తుంది. కంఠస్థం చేసి చదవడం అన్నట్టు, బైహార్ట్ చేయడం ఆ రోజులల్లో. అయితే ఆచార్య నాగార్జునుడు ఎవరికి సమకాలికుడు అంటే శాతవాహనుల్లో 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల్లో 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ గుర్తు, లంగరు గుర్తులు, నాణాలు వేసిన అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఆ యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు. దీంతో యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండలో ఒక బౌద్ధ విహారాన్ని పారావత బౌద్ధ విహారం నిర్మించి అతనికి ఇచ్చిండు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జున కోసం నాగార్జున కొండలో పారావత బౌద్ధ విహారాన్ని నిర్మించి కానుకగా ఇచ్చిండు. ఈ పారావత బౌద్ధ విహారంలో 1500 గదులు ఉండేవని మనకు పాహియాన్ రచనల ద్వారా తెలిసింది. పాహియాన్ ఏం పేర్కొన్నాడు? ఆ యొక్క పారావత బౌద్ధ విహారంలో 1500 గదులు ఉండేవని చెప్పేసి పాహియాన్ పేర్కొన్నాడు. ఈ నాగార్జున కొండ నుంచే ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసిండు. మరి యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు, అదేవిధంగా నాగార్జున కొండ సమీపంలో పారావత విహారం నిర్మించి అంత ఇన్ఫర్మేషన్ మనకు ఏ గ్రంథం చెప్తుందంటే కథా సరిత్సాగరం. ఈ కథా సరిత్సాగరం రాసింది ఎవరంటే సోమదేవుడు రాసిన కథా సరిత్సాగరం ప్రకారం ఆచార్య నాగార్జునుడు మరియు అతని శిష్యుడు ఆర్యధర్ముడు వీళ్ళిద్దరూ ఒక శాతవాహన యువరాజు చేతిలో హతమయ్యారని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పుస్తకం అంటే కథా సరిత్సాగరం. రాసింది సోమదేవుడు. ఓకేనా? ఇది ఆచార్య నాగార్జునుడికి సంబంధించినవి. ఆయన బిరుదులు ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్, 2వ తథాగతుడు. ఆయన పుస్తకాలు ఎవరి ఆస్థానం అంటే కనిష్కుని ఆస్థానం. ఎవరికి సమకాలికుడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు అని చెప్పాలి. ఎవరి చేతుల్లో హతుడైనంటే శాతవాహన యువరాజు చేతుల్లో హతుడైనట్టు మనకు సోమదేవ సూర్య యొక్క కథా సరిత్సాగరం అనే పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఇదొక అంశం. నెక్స్ట్ కనిష్కుని ఆస్థానంలో ఉన్న ఇంకొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే చరకుడు. ఈ చరకుడు కనిష్కుని ఆస్థానంలోని వైద్యుడు, కోర్టు ఫిజిషియన్ ఆఫ్ కనిష్క. చరకుడు చరక
చరక సంహిత అనే గ్రంథాన్ని రాసిండు. చరకుడు చరక సంహిత అనే గ్రంథాన్ని రాసి భారతదేశంలో భారతదేశ ఆయుర్వేద వైద్య శాస్త్ర పితామహుడిగా పిలువబడ్డాడు. భారతదేశ ఆయుర్వేద వైద్య శాస్త్ర పితామహుడిగా పిలువబడ్డాడు. చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రాసిండు చరకుడు. ఈ చరక సంహితలో ఆ రోజుల్లోనే ఇటియాలజీ, నెక్స్ట్ ఆంకాలజీ, నెక్స్ట్ ఫిజియాలజీ, నెక్స్ట్ థియాలజీ, ఇట్లాంటి అన్ని ఆ రోజుల్లోనే చరక సంహిత గ్రంథంలో చరకుడు పొందుపరిచిండు. ఇక్కడ ఆంకాలజీ అంటే క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. క్యాన్సర్ను కలుగజేసే వైరస్ అంటే మనం ఆంకో వైరస్ అంటాం. ఆ క్యాన్సర్ నిర్ధారణకు అటాప్సీ, బయాప్సీ పరీక్షలు చేస్తారు. మాలిబ్డినం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ ఉంటుంది. హ్యూమన్ పాపులర్ వైరస్, గర్భాశయ ముఖద్వారం, అదంతా క్యాన్సర్కి సంబంధించింది. ఇక్కడ ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, నెక్స్ట్ దీంట్లో వ్యాధి నిరోధకత గురించి మరియు జీర్ణశాస్త్రం గురించి మొత్తం ఆ రోజే చరక సంహిత గ్రంథంలో పొందుపరిచాడు. మనకు చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథం రాసిండని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇది ఇతని యొక్క సాహిత్య పోషణ. గ్రీక్ విద్వాంసుల్ని కూడా ఆదరించడం చెప్పిన అది వేరే అంశం. ఆ తర్వాత కనిష్కునికి సంబంధించిన నిర్మాణాలు. ఇక్కడ చూడండి, కనిష్కునికి సంబంధించిన నిర్మాణాలు మనకు పెషావర్, కనిష్కపురం, నెక్స్ట్ పెషావర్, తక్షశిల, మధుర, ఈ ప్రాంతాలలో ఇతనికి సంబంధించిన అనేక స్తూపాలు, నిర్మాణాలు, ప్రాకారాలు, రాజభవనాలు ఇవన్నీ ఉన్నాయి. పెషావర్ అనేది అతని యొక్క రాజధాని నగరం. కనిష్కుని యొక్క రాజధాని నగరం పెషావర్. ఈ పెషావర్కే పురుషపురం అనే ఇంకో పేరుంది. దీంట్లో రాజభవనాలు, రాజప్రసాదాలు, నెక్స్ట్ బౌద్ధుల నివాసాలు, నెక్స్ట్ బౌద్ధుల చైత్యాలు ఇవన్నీ నిర్మించిండు. ఇదే పెషావర్ లేదా పురుషపురంలో ఒక బౌద్ధ విహారం నిర్మించిండు. అదేవిధంగా ఇదే పురుషపురంలో 400 అడుగులు 13 అంతస్తుల భవనం, 400 అడుగులు 13 అంతస్తులతోటి కలప లేదా కొయ్యతో తయారు చేసిన స్తూపాన్ని, ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని ప్రారంభించిండు. ఆ స్తూప నిర్మాణంలోనే దాంట్లో నిలువెత్తు బుద్ధుని విగ్రహాన్ని, ఇది గోపురం, ఒక గోపురం నిర్మించి ఆ గోపురంలో నిలువెత్తు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిందని మనకు చైనీయుల రచనల ద్వారా తెలుస్తుంది. ఏం లేదు, ఇక్కడ 13 అంతస్తులు 400 అడుగుల కలప లేదా కొయ్యతో తయారు చేసిన గోపురం నిర్మించి దాంట్లో నిలువెత్తు బుద్ధుని విగ్రహం ప్రతిష్ఠించినట్లు మనకు చైనీయుల రచనల వల్ల తెలుస్తుంది. ఇది కూడా ఎక్కడంటే పెషావర్ లేదా పురుషపురంలోనే. ఇక్కడే ఒక అతిపెద్ద బౌద్ధ విహారం నిర్మించిండు. దీనికి సమీపంలో 600 అడుగుల చైత్యం కూడా నిర్మించిండు. స్తూపం వారి చైత్యాన్ని నిర్మించిండు. ఇదంతా పెషావర్కు సంబంధించింది. కనిష్కపురం అంటే కాశ్మీర్ను జయించి శ్రీనగర్ సమీపంలో కనిష్కపురాన్ని నిర్మించిండు. దాన్ని ప్రస్తుతం కనిష్పూర్ అంటారు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా. తక్షశిల గాంధార రాజధాని. మనం జనపదాలు చదువుకున్నప్పుడు చెప్పిన 16 మహాజనపదాలలో గాంధార జనపదం ఉంటుంది. దాని రాజధాని తక్షశిల అని చెప్పిన.
ఒకప్పుడు పాకిస్తాన్లో భాగం. ఈ గాంధార ప్రస్తుతం కాందహార్గా పిలువబడుతుంది. కాబూల్, కాందహార్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి ప్రస్తుతం. ఓకేనా. ఈ తక్షశిలలో సిర్సుక్ నగరం అని ఉంటుంది. తక్షశిలలో సిర్సుక్. ఈ సిర్సుక్ నగరంలో కనిష్కునికి సంబంధించిన అనేక నిర్మాణాలు, పెద్ద పెద్ద భవనాలు, వరండాలు ఇవన్నీ సిర్సుక్ నగరంలో దర్శనమిస్తాయి. ఆ తర్వాత మధుర అనేది కనిష్కుని యొక్క సాంస్కృతిక రాజధాని. మధుర అనేది కనిష్కుని యొక్క సాంస్కృతిక రాజధాని. ఇక్కడ అనేక స్తూపాలు, నిర్మాణాలు, జైనులకు సంబంధించినవి, బౌద్ధులకు సంబంధించినవి మొత్తం బయలుపడినాయి. ఈ మధుర అనేది ఇతని యొక్క సాంస్కృతిక రాజధాని. ఈ మధురలోనే కనిష్కుని యొక్క తలలేని విగ్రహం కూడా మధురలోనే లభించింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కనిష్కుని యొక్క రాజ్య విస్తరణ, అతడు బౌద్ధ మతానికి చేసిన సేవ, అతని సాహిత్య పోషణ, అతని యొక్క నిర్మాణాలు ఇవన్నీ కనిష్కునికి సంబంధించినవి. పూర్తి క్లాస్లో మనం వాళ్ళ గురించి పుట్టుక, పూర్వోత్తరాలు, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు అవన్నీ నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంకొక అంశం ఈ నిర్మాణాలలో. కనిష్కుడు నిర్మాణాలలో బాగా ఎవరిని ఉపయోగించిందంటే గ్రీకు శిల్పులను ఉపయోగించిండు. కనిష్కుడు తన నిర్మాణాలకు ఎవరిని ఉపయోగించిందంటే గ్రీకు శిల్పులను ఉపయోగించిండు. దీంతో భారతీయ శిల్పకళ, గ్రీకు శిల్పకళ మిళితమై ఒక నూతన శిల్పశైలి ఆవిర్భవించింది. దాని పేరే గాంధార శిల్పకళ అనేది ఆవిర్భవించింది. గాంధార శిల్పకళ. ఆ తర్వాత ఈ గాంధార శిల్పకళకు, మధుర శిల్పకళకు గల తేడాలు ఏంటి, మహాయానం మరియు హీనయానం మధ్య గల తేడాలను తదుపరి క్లాసులో చూసుకుందాం. ఇంకొక చిన్న అంశం ఇక్కడ సాహిత్య పోషణలో ఈ కుషాణుల కాలం నాటి ప్రముఖ గ్రంథం మహావత్తు మరియు లలిత విస్తర. ఇవి బుద్ధుని జీవిత చిత్రణను తెలిపేటి, బుద్ధుని బోధనలను లోకోత్తరులకు తెలియజేయడానికి వీటిని రాసిరు. అంటే మహావత్తును పాలి భాషలోని వినయపీఠిక ఆధారంగా రాసిరు. వినయపీఠిక ఆధారంగా మహావత్తు అనే గ్రంథాన్ని రాసిరు. ఈ మహావత్తు మిశ్రమ భాష. దీంట్లో పాలి ప్లస్ సంస్కృతం రెండు వాడిరు, గుర్తుంచుకోవాలి. ఈ మహావత్తు ఆనాటి సాంఘిక పరిస్థితులను గురించి, కుషాణుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను గురించి మరియు కన్యాశుల్కం గురించి పేర్కొంది. కన్యాశుల్కం గురించి పేర్కొన్న ఇంకొక గ్రంథం అంటే మిలింద పనహ కూడా. ఇది పాలి భాషలో రాయబడింది. దీంట్లో మిలింద పనహను రాసింది ఎవరంటే నాగసేనుడు అనే బౌద్ధ పండితుడు మిలింద పనహ. దీంట్లో మీనాండర్ అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించిన విదేశీయుడు. ఆయనకు మరియు నాగసేనుడికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఉంటుంది. దీంట్లో నాగసేనుడి జవాబులు, మిలిందుడి యొక్క ప్రశ్నలు. మీనాండర్నే మిలిందుడిగా పేర్కొంటారు. అట్లా రాసిన పుస్తకం మిలింద పనహ. నాగసేనుడు మరియు మీనాండర్ మధ్యన బౌద్ధ సంభాషణ అది. ఈ మిలింద పనహ మరియు మహావత్తు ఈ రెండు కూడా కుషాణుల కాలం నాటి కన్యాశుల్కం గురించి పేర్కొన్నాయి. అదేవిధంగా ఈ మహావత్తు గ్రంథం ఏం చేసిందంటే ఆ రోజు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి సమయంలో వరుడికి ఖచ్చితంగా ఆయన యొక్క వృత్తి వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కమ్మరి వరుడు, మహావత్తు ప్రకారం ఒక కమ్మరి వరుడు ఈయన ఒక మంచి సుత్తిని తయారు చేసి వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యం సాధించింది కాబట్టి అంటే పెళ్లి సమయం నాటికి ఆ వృత్తి వరుడికి వచ్చి ఉండాలి అని చెప్పిన గ్రంథం ఏంటంటే మహావత్తు. దీని ప్రకారం కమ్మరి కులానికి సంబంధించిన వరుడు మంచి సుత్తిని తయారు చేసి అదే కులానికి సంబంధించిన అమ్మాయిని
వివాహం చేసుకున్నని చెప్పేసి ఆనాటి పరిస్థితులను పేర్కొన్న గ్రంథం అంటే మహావత్తు. అదేవిధంగా ఇది కన్యాశుల్కం గురించి కూడా పేర్కొన్నది. ఈ మహావత్తు మిశ్రమ భాషలో రాయబడని చెప్పాలి. కొంచెం పాలీ భాష, కొంచెం సంస్కృత భాష. దేని నుంచి రాసిరంటే వినయపీఠిక ఆధారంగా రాసిరని చెప్పాలి. ఇది వినయపీఠిక అంటే కోడ్ ఆఫ్ కండక్ట్స్, అది క్రమశిక్షణ గురించి చెప్తుంది. బౌద్ధ మతస్థుల క్రమశిక్షణ గురించి పేర్కొంటాయి. మళ్ళీ మన కన్యాశుల్కం అంటే గురజాడ అప్పారావు గారు కూడా గుర్తుండాలి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసే కథ కన్యాశుల్కం గురించి దాంట్లో గురజాడ అప్పారావు వర్ణించిండు. అదొక అంశం. ఈ విధంగా మనం అన్ని అంశాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు, అన్ని ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి గణేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.